హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాలా. లాస్ట్ 3 వీక్స్ అయితే టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఏ వీక్ ఆ వీక్ చేసాం కదా. ఈ వీక్ కూడా అలాంటి పర్ఫార్మెన్స్ చాలా ఉన్నాయి. వీడియోకి అయితే చాలా బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి గైస్, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో అండ్ ఈ వీక్ స్టార్టింగ్ లోనే చూసుకుంటే గైస్ సిఎస్కే అండ్ జీటీ గైస్ ఆ మ్యాచ్ నుంచి గైక్వాడ్ అయితే మంచిగా ఆడుతున్నాడు. తర్వాత సాయి సుదర్శన్ కూడా చాలా బాగా ఆడాడు ఆ మ్యాచ్. అవును, ఆ మ్యాచ్ తర్వాత నుంచి చాలా బాగా ఆడుతున్నాడు. తర్వాత ఎల్హెచ్జి వర్సెస్ కేకేఆర్, ఈ ఒక్క పేరు అంతే, ఈ ఎవరంటే రింకు సింగ్ ఆల్రౌండర్ ప్రతి కోసం ఆడాడు కదా. నాకు అది అసలు ఎలా చెప్పాలంటే, నాకు తెలిసి అతను ఆ మ్యాచ్ లో అతనే ఇంకా ఫీల్డింగ్ గానీ బ్యాటింగ్ గానీ లాస్ట్ లో అది చాలా బాగా సూపర్ ఓవర్ లో కూడా అతనే ఫినిష్ చేశాడు. అది అసలు ఆ సూపర్ ఓవర్ లో నిజంగా చెప్పాలంటే ఆ రోజు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్. బౌలింగ్ మర్చిపోయా, చాలా మంచి బౌలింగ్. అసలు ఎవరు వేసారు బౌలింగ్ అది చెప్పు. ఏంద్రా ఆ రోజు బౌలింగ్ సూపర్ ఓవర్ ఎవరు వేసిందే? సునీల్ నరైన్ గైస్. నిజంగా ఆ రోజు బౌలింగ్ అసలు సూపర్ అనిపించింది. బౌలింగ్ అయితే మామూలుగా స్పిన్నర్స్ కి అయితే ఇస్తారు రేర్ కేస్ సినారియో, బట్ స్పిన్నర్ వేసేంత దమ్ము సునీల్ నరైన్ తప్ప ఎవరికి లేదు. అయినా నవ్వుడు అయినా. అవును. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే డీసీ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ లో చూసుకుంటే డీసీ 75 కాల్అవుట్ అయిపోయింది, 49 అయితే క్రాస్ చేసింది గైస్. అదొక్కటి హ్యాపీ అనిపించింది. మిగతా 11 టీమ్స్ కి, సారీ 11 కదా, 9 టీమ్స్ కి. తర్వాత ఈ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చూసుకుంటే భూవీ అండ్ హేజల్వుడ్. ఫస్ట్ హేజల్ గురించి చెప్పుకుందాం. 4 వికెట్స్ తీసి 12 రన్స్ ఇచ్చాడు గైస్ 3.3 ఓవర్స్ లో. నెక్స్ట్ భూవీ 3 వికెట్స్ తీసి 5 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్స్లో. నాకు తెలిసి భూవీ ఇలాగే కానీ కంటిన్యూ అయ్యి ఆ పర్పుల్ క్యాప్ గెలిస్తే ఖచ్చితంగా ఇండియన్ టీంలోకి వస్తాడు. ఎలా అయితే 2022లో డీకే చేశాడు కంబ్యాక్, అలానే చేస్తాడు భూవీ కూడా. అవును, భూవీకి ఏజ్ అయిపోయిందా? ఏజ్ అయిపోయినా, డీకేకి ఏజ్ అయిపోయినా వచ్చాడు గైస్. వచ్చి వరల్డ్ కప్ ఆడాడు. తర్వాత వచ్చి వరల్డ్ కప్ ఆడి వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయ్యి ఆడాడు. తర్వాత ఈ భూవీ కూడా 2027కి వస్తాడు, ఆడతాడు కూడా. ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా ఇండియన్ టీం. మొన్న వాళ్ళు ఎక్కువ ఉందంటే అయినా రావాలి. అసలు ఇండియన్ టీంలో చూసుకుంటే ఓపెనర్స్ చాలా మంది ఈ మధ్య చాలా కాంపిటీషన్ ఇస్తున్నారు. అసలు పేర్లు చెప్పుకుంటే ఒక 8 మంది దాకా ఉన్నారు గైస్ ఓపెనర్స్. మంచిగా పర్ఫార్మ్ చేసే ఓపెనర్స్. మనం ఈసారి జడ్ వరకు వెళ్ళిపోతాయేమో టీమ్స్, ఇండియా ఏ ఇండియా బి అని. నెక్స్ట్ కానీ చూసుకుంటే పీబీకేస్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ లో చూసుకుంటే స్టోనిస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గైస్, కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ఫెరేరియా అతనైతే మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత ఎంఐ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గైస్. ఈ మ్యాచ్ లో అయితే రియాన్ రికల్టన్ సెంచరీ చేశాడు. మేమైతే ఎంఐది అనుకున్నాను. నేనైతే ఎస్ఆర్హెచ్ నేను ఆ రోజు తీసుకున్నా కానీ, బట్ అంటే నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా, కానీ ఆ రోజు మాత్రం ఎంఐ అసలు రికల్టన్ చేసిన సెంచరీ వేస్ట్ అయిపోయింది ఆ రోజు చెప్పాలంటే ఒక రకంగా. నెక్స్ట్ జీటీ తర్వాత క్లాసిన్ ఆ రోజు సరైన, నాకు అసలు క్లాసిన్ బాగుంది. నెక్స్ట్ హెడ్ కంబ్యాక్ ఆ రోజు. అంటే అతని దగ్గర నుంచి అతనుకున్న రెప్యుటేషన్ అతని దగ్గర నుంచి నాకు రావట్లేదు అని ఆలోచిస్తున్న టైంలో వచ్చింది. అండ్ తర్వాత వచ్చేసరికి జీటీ ఆర్సీబీ మ్యాచ్. దీంట్లో అయితే రషీద్ ఖాన్ బౌలింగ్ ఉంది, మామూలు కాదు అసలు. గిల్ అయితే మంచి స్టార్ట్ ఈ మ్యాచ్ లోనే కదా. క్యాచ్ పట్టి విరాట్ కోహ్లీ సెలబ్రేట్ చేస్తాడు. అది క్యాచ్ చూసావా సెలబ్రేషన్. తర్వాత వచ్చేసి డీసీ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ చూసుకుంటే డీసీ అయితే గెలిచింది, బట్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రియాన్ పరాగ్ కంబ్యాక్ అయితే అతని దగ్గర నుంచి రన్స్ రావట్లేదు, బట్ వచ్చాయి అతని దగ్గర నుంచి. నాకు బిగ్గెస్ట్ కన్సర్న్ ఎవరంటే రియాన్ పరాగ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఈ వీక్లో వాళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఎంఐ వర్సెస్ సిఎస్కే ఈ మ్యాచ్ లో రుతురాజ్ అండ్ కార్తిక్ మనం అది కాదు ఈ మ్యాచ్ లో ఎంఐ టీం మేము బాగా ఆడాం అనేది ఎంత నిజమో, ముంబై ఇండియన్స్ సరిగ్గా ఆడలేదు అనేది కూడా. ప్లేయర్ అయితే బాగా ఆడాడు ముంబైలో అంతా ఓకే. నమ్మన్ అయితే చాలా బాగా ఆడాడు గైస్, అతను మంచి ఫ్యూచర్ ఉంది అంతే. ఇదైతే టాప్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వీక్ కూడా ఎలాంటి వీడియో అనేది వస్తుంది మీకు. కానీ వీడియో టార్గెట్ కూడా ఇస్తున్నాం, ఒక 300 to 500 వరకు వ్యూస్ వస్తే మేము కూడా కొంచెం పుష్ ఉంటుంది కదా ఛానల్ కి. నెక్స్ట్ కనీసం ఒక 50 likes అన్న చేయండి.